సభకు పెద్దలు వెంకయ్య నాయుడు గారు, మనోహర్ పరికర్ గారు, మిగతా పార్లమెంట్ సభ్యులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా అందరూ కూడా ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్తలు, అనేక మంది ప్రముఖులకు నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు ఆయన గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఆదర్శమైనటువంటి గ్రామాలను తీర్చిదిద్దాలని ఆనాడు కృషి చేశారు. పంచాయతీరాజ్ శాఖకి, గ్రామీణాభివృద్ధి శాఖకి వారు ఒక మంచి నైపుణ్యతను కల్పించినారు. ఓ కొత్త నమూనాతోటి గ్రామీణాభివృద్ధి శాఖను అభివృద్ధి చేసినారు. ఈరోజు నిజంగా చాలా సంతోషం. నాకు విశ్వాసం ఉంది, ఈ కేంద్రం ఇవాళ వారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి జేఆర్ స్వామి గారు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కానీ, అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక అనేకమైనటువంటి పరిశ్రమలను కలుపుకుంటే రాబోయే రోజుల్లో ఇది తప్పకుండా ఒక మహా చిన్న నగరంగా అభివృద్ధి చెందుతుందని నేను హృదయపూర్వకంగా భావిస్తూ, మరి సాధికారికత చాలా ముఖ్యమైనది. అందులో గ్రామీణ సాధికారికత కోసం మహాత్మా గాంధీ కన్నటువంటి కళలను వారు ఇక్కడ తీసుకోవడం కోసం చేస్తున్నటువంటి కృషికి తప్పకుండా వారి కుమార్తె శ్రీమతి దీప గారు, మరి వాళ్ళ టీంతో పాటు ఇంకా అనేక మంది పెద్దలు దీంట్లో కృషి చేస్తున్నాం. ఇది చాలా అభినందనీయమైన విషయం. నేను ప్రత్యేకంగా దీపను హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, భవిష్యత్తులో పేదరిక నిర్మూలన జరగాలంటే ఈ సాధికారికత, ఏదైతే నైపుణ్య శిక్షణ అంటామో, ఇది చాలా ప్రధానమైనటువంటి ఆడవాళ్ళకు కానీ, మగపిల్లలకు కానీ, యువకులకు కానీ ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలంటే అనేకమైనటువంటి ఒక నినాదాలతో పోయేటువంటిది కాదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ దేశంలో దాదాపుగా 4,75,00,000 మంది నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్లో నమోదు చేసుకున్నారు. ఇంకా రాబోయేటటువంటి ప్రతి సంవత్సరానికి 1,00,00,000 మంది ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో, ఐటీఐలో, అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకొని 1,00,00,000 మంది రాబోతున్నారు. దీనిలో ఇలాంటి కేంద్రాలు చాలా అవసరం. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారు దీనికి ప్రాముఖ్యత ఇచ్చి వారు దాదాపుగా భారతదేశంలో వారు ఈ గ్రామీణ నైపుణ్య కౌశల్య వికాస్ యోజన కార్యక్రమానికి మరియు అనేకమైనటువంటి కార్యక్రమాలకు వారు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలాగే చాలా సంతోషం, ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఏవైతే ప్రముఖమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఫార్మా ఇండస్ట్రీ కానీ, లేక ఐటీ ఇండస్ట్రీ కానీ, మిగతా ఇలాంటి వాటికి కూడా చాలా నేను అనుకుంటాను ప్రభుత్వంలో కూడా లేనటువంటి ఇంత మంచి ఇన్స్టిట్యూషను బహుశా తెలంగాణలో ఇది నంబర్ 1గా నేను తప్పకుండా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గవర్నమెంట్లో మేము చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, కానీ వాటిని మేము సాధించలేకపోతున్నాం. కానీ ఒక ఎన్జిఓగా ఈ విషయంలో మీరు చాలా ముందుకున్నందుకు నేను మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా ఈ నైపుణ్యాభివృద్ధి కోసం ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి స్కీములు ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్లో ఇప్పటి వరకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద దీనికి 2016 నుంచి 2020 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1,00,00,000 మందికి 12,000 కోట్ల రూపాయలు పెట్టి వారు ఉద్యోగాలు కల్పించాలని, ఉపాధి కల్పించాలనేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణకు కూడా దాదాపుగా 330 కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఇది చాలా సంతోషం. నేను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రిని, కేవలం కార్మిక శాఖ మంత్రినే కాదు, ఉపాధి కల్పన కార్యక్రమాన్ని దానికోసం మేము ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం, కార్మికుల యొక్క సామాజికమైనటువంటి సురక్ష, సోషల్ సెక్యూరిటీ చాలా ప్రధానమైనది. అందుకనే ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారు అందరికీ ఈ ఉద్యోగాలు కల్పించడానికి వారు బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ నిరుద్యోగ యువతకు కొత్త ఉద్యోగాలు కల్పించడానికి ఎవరైతే పరిశ్రమ యజమానులు ఉన్నాయో వాళ్లకు వాళ్ళ యొక్క ఎంప్లాయీకి ఉన్నటువంటి ఒక ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ 8.33%. ఇక రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమదారులకు ప్రభుత్వమే ఎంప్లాయీ తరపున ఇవ్వబోతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. దీనివల్ల అనేకమైనటువంటి కొత్త ఉపాధి వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి గారు మా డిపార్ట్మెంట్లో మేము ఒక పోర్టల్ తీసుకొచ్చాము. దాని పేరు నేషనల్ క్యారియర్ సర్వీస్ పోర్టల్. నేను స్వర్ణ భారతి ట్రస్ట్ కూడా కోరుతున్నాను, మీరు కూడా మా పోర్టల్ మీదకి రావాల్సిందిగా. ఎందుకంటే ఇప్పటికే మా పోర్టల్ మీదకి చాలా సంస్థలు, చాలా అనేకమైనటువంటి సంస్థలు ఈ పోర్టల్ మీదకి వచ్చినాయి. ఇవి నిరుద్యోగులు అంటే జాబ్ సీకర్స్ అండ్ జాబ్ ప్రొవైడర్స్ వాళ్ళిద్దరూ ఈ ఐటీ ఎనేబుల్ ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. కాబట్టి స్వర్ణ భారతి ట్రస్ట్ కూడా వస్తే చాలా బాగుంటుందని మేము దీనికి ఇప్పటి వరకు ఈ పోర్టల్లో దాదాపుగా 44,000 ఎంప్లాయర్స్ ఈ పోర్టల్ మీదకి వచ్చారు. అలాగే 8,29,000 మంది జాబ్ సీకర్స్ కూడా దీనిపైన వచ్చినారు. అందుకనే ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నదానికి మీరందరూ కూడా ఈ మంచి కార్యక్రమానికి చేపడుతున్నందుకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పేదరికాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాల్లో ఉన్న వాళ్ళకు ఇది తప్పకుండా ఒక ఉపాధి కేంద్రంగా అన్ని విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దానికి ప్రత్యేకంగా వెంకయ్య నాయుడు గారు వారు తీసుకున్నటువంటి చొరవ, అదేవిధంగా అనేక మంది పరిశ్రమల వాళ్ళు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళందరూ కూడా తోడ్పడుతున్నందుకు నేను వాళ్ళందరికీ ప్రత్యేకంగా వెంకయ్య నాయుడు గారికి, వారి కుటుంబానికి, ట్రస్ట్ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.